నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, వివరాలను వెల్లడించిన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి. ఏపీలో వైసీపీపై దాడులు ఆపండి, కక్షపూరిత దాడులకు పాల్పడడం సరికాదన్న మాజీ ఎంపీ వంగ గీత. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల జీవితం అంత తేలిక కాదన్న రాష్ట్రపతి. కుటుంబాలను వదిలి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తుంటారని స్పష్టం. ఘనంగా మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు వేడుకలు. ధోని ఇంట్లోని వేడుకల్లో పాల్గొన్న బాలీవుడ్ బాద్షా సల్మాన్ ఖాన్. విభజన చట్టంలోని అంశాల పరిష్కారానికి 2 తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ నియంత్రణ కోసం కమిటీలు వేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించినట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. విభజన చట్టంలోని అంశాల పరిష్కారానికి 2 తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ నియంత్రణ కోసం కమిటీలు వేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్వహించామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్ లో ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించిన అంశాలను భేటీలో పాల్గొన్న ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు వెల్లడించారు. తొలుత బట్టి విక్రమార్క మాట్లాడుతూ విభజన చట్టంలోని అనేక అంశాలపై లోతైన చర్చలు జరిగాయన్నారు. విభజన తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలనుకునే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గత 10 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకునే అంశాలకు మొదటి సమావేశంలోనే పరిష్కారాలు దొరుకుతాయని అనుకోలేదన్నారు. సమస్యను పరిష్కరించుకునేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించామని అన్నారు. ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో, అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక 3 మెంబర్, ఈచ్ స్టేట్కి 3 మెంబర్స్, సాధ్యమైనంత వరకు వాళ్ళ స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానటువంటి అంశాలు ఏమైనా ఉంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని, ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానటువంటి మార్గాలు ఏమైనా ఉంటే, ఆ అంశాలు ఉంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గం కనుగొనడం కోసం ప్రయత్నం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో విషయాలు పెండింగ్లో ఉన్నాయి, 2 రాష్ట్రాలందరినీ కూడా తెలుగువారు ఎక్కడున్నా కూడా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. కాబట్టి ఒక ప్రోయాక్టివ్ వేగా లెటర్ పంపించటం, దాన్ని ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్లో చర్చించి సానుకూలంగా స్పందించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయటం, సమావేశంలో అన్నీ కూడా కులంకుశంగా చర్చించి అందరు అడ్వైజులు తీసుకుని, ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో అందరి కూడా సలహాలు సూచనలు తీసుకుని డిస్కస్ చేసి ఇవన్నీ కూడా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ ఒక ఉద్యమంతో, ఒక నిధులు విధులు కేటాయింపులతో ఏర్పాటైంది, అంటే దాని మీద ఉద్యమం చేసి ఏర్పాటైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, వారి యొక్క సెంటిమెంట్లు కూడా చాలా పరిణామం తీసుకుని ఎవ్వరు యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు, అందరి యొక్క భావోద్వేగాలన్నీ కూడా పరిణామం తీసుకుని మనం ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, తర్వాత ముఖ్యమంత్రులు కూడా అన్ని విషయాలు కూడా నాట్ ఓన్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్, అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా కలుద్దామని చెప్పి ఒక ఆలోచన ముందు రావటం నిజంగా చాలా ఆనందదాయకం. అలాగే మరి ముఖ్యంగా ఎలా అయితే గౌరవనీయులు బట్టి విక్రమార్క చెప్పారో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తూ ఉన్నారు. దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి
ఏదైతే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సబ్ కమిటీ మేము వేసుకోవడం జరిగింది 6 మంత్రులతో. ఎందుకంటే అక్కడ మా దగ్గర కూడా స్కూల్ బ్యాగుల్లో అంటే 8th క్లాస్ చదువుకునే స్కూల్ బ్యాగుల్లో కూడా మనకి గంజాయి దొరికే పరిస్థితి మాకు అక్కడ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, గౌరవ హోమ్ మినిస్టర్ కానీ, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అందరూ కూడా వేసుకుని మేము సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, వారి మీటింగ్ కూడా జరగడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ కల్చర్కి లింక్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయ్యి ఇక్కడికి ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నారు. కాబట్టి ఒక జాయింట్గా ఒక 2 అధికారులను అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులను వేయటం, డ్రగ్స్ని పూర్తిగా అరికట్టి తెలుగు జాతిని కాపాడాలనే లక్ష్యంతో అది కూడా చేయటం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే రోజులు అంటే ఒక టైం లైన్ పెట్టుకున్నాం. 2 వారాల్లో తప్పకుండా ఇరు ముఖ్యమంత్రులు కూడా హర్షించే విధంగా ఏదైతే ఈరోజు సూచనలు ఇచ్చారో మంత్రివర్యులందరూ కూడా ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆఫీసర్స్ అందరూ కూడా కూర్చుని సిఎస్ గారు కాకుండా ముగ్గురు అధికారులు ఉండి ఒక మంచి స్టెప్ అంటే వే ఫార్వర్డ్ వెళ్ళే విధి విధానాలతో పాటు ఒక మంచి ఇది కూడా తీసుకొస్తారు. తప్పకుండా తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హర్షించే విధంగా ఈ యొక్క రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా ఈ కమిటీస్ కూడా చేస్తాయి. అలాగే వచ్చినటువంటి అన్ని అంశాలు కూడా మళ్ళా మేము చర్చించిన తర్వాత తమతో మేము అందరం కూడా ఏపీలో వైసీపీపై టీడీపీ కక్షపూరిత దాడులకు పాల్పడడం సరికాదని మాజీ ఎంపీ వంగ గీత పేర్కొన్నారు. గీత మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంపై దృష్టి సారించాలని సూచించారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పార్టీ ఆఫీస్ భవనాలను కూల్చివేశారని అన్నారు. రాష్ట్రంలో నిర్మాణాలు తప్ప కూల్చివేతలు ఉండవని చంద్రబాబు చెప్పారని ఆ మాటపై నిలబడాలని సూచించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలపై పదే ఆరోపణలు చేయడం రాజకీయాల్లో మంచి పద్ధతి కాదని, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే మిథున్ రెడ్డి స్పందించారని అన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, ఆరోపణలపై విచారణ చేసి చర్యలు తీసుకోండి హితవు పలికారు. మిథున్ రెడ్డి గారు మా పెద్దిరెడ్డి గారి మీద గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రివ్యూ చేస్తూ కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దానికి మిథున్ రెడ్డి గారు కూడా వెంటనే స్పందించడం జరిగింది. మా మీద ఏదైనా సరే ఈ సంవత్సరంలో కాదు, గత ఇంతకు ముందు వెనక్కి వెళ్లి కూడా 3-4 సంవత్సరాల ముందు కూడా ఏమైనా ఉన్నా కూడా తీసుకోమని, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఏ రకంగా మీరు రమ్మంటే నేను ఆ రకంగా రావటానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు వెంటనే చేయండి. అంతేగాని ప్రతిసారి మా మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి వారు వెంటనే కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అధికారం ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారం ఉంది, వారి చేతిలో కూడా అధికారం ఉంది. కాబట్టి తప్పనిసరిగా అలాంటి ఏదైనా ఉంటే అంటే పదే వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టే దానికన్నా దాని మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందని, మిథున్ రెడ్డి గారిని పెద్దిరెడ్డి గారిని పదే ఇబ్బంది పెట్టడం విధానం మంచిది కాదేమో అని నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వారు కూడా ఇవ్వడం జరిగింది. పెద్దిరెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మిథున్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అధికారులు ఆదేశించి నిజాలు తేల్చాలని చెప్పి నేను కోరుతాను. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాంట్రాక్టర్ నుండి 15,000 రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో ఆయన పట్టుబడ్డాడు. అసిస్టెంట్ ఇంజనీర్ ఎల్ బల్వంత్ రెడ్డి 6 లక్షల బిల్లును ప్రాసెసింగ్ కోసం ముజఫర్ అనే కాంట్రాక్టర్ నుండి లంచం డిమాండ్ చేశాడు. దీంతో ముజఫర్ ఏసీబీని ఆశ్రయించగా జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్ ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అవినీతి కేసులో అనంతపురం గుంతకల్లు డీఆర్ఎం వినీత్ సింగ్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన ఓ రైల్వే కాంట్రాక్టర్ ను రైల్వే అధికారులు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రైల్వే అధికారులపై సీబీఐకి కాంట్రాక్టర్ రమేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు 2 రోజుల పాటు అధికారులు తనిఖీలు చేపట్టారు. అనంతరం గుంతకల్లు డీఆర్ఎం వినీత్ తో పాటు కుందా ప్రదీప్ బాబు, అక్కిరెడ్డి, బాలాజీ, లక్ష్మీపతి రాజులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో జరిగిన కాంట్రాక్ట్ పనుల్లో రైల్వే అధికారులు కోట్ల రూపాయల్లో అవినీతికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా గుంతకల్లు డీఆర్ఎం వినీత్ సింగ్లతో పాటు మిగిలిన వారిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం అరెస్ట్ అయిన రైల్వే అధికారులను సికింద్రాబాద్ తరలించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్దుకుపోవడం వల్లే
ఎన్నికల్లో ఓటర్లు మమ్మల్ని తిరస్కరించారని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. శనివారం చోడవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవస్థాగత పరిపాలనా పరంగా చేసిన తప్పిదాలే ఓటమికి దారితీశాయని అన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో తన ఓటమికి రోడ్లపై గోతులే ప్రధాన కారణమని అన్నారు. ఎన్నికల ముందుకు జగన్ కు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని, ఫలితంగానే భారీ ఓట్ల తేడాతో దారుణంగా ఓడిపోయామని అన్నారు. సొంత నిధులు 2 కోట్లు రోడ్డు అభివృద్ధికి ఖర్చు చేశానని, కూటమి ప్రభుత్వం ఆ డబ్బులు ఇస్తుందో లేదో తెలియదని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం కైంకర్యం చేసుకున్నానా 42,000 మెజార్టీ అవసర పక్షానికి వచ్చిందంటే కేవలం ఇది వ్యవస్థాపరమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వ పరంగా ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడంలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఓటమిని అంగీకరించవచ్చు, దాన్ని అంగీకరిస్తున్నాం. కానీ ఇప్పటికైనా సరే మన అందరూ కూడా మన ఓటమి వచ్చిందని మనం దయచేసి కుంగిపోవద్దు. కార్యకర్తలకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను. కార్యకర్తలకి వెన్నుదన్నుగా ఉండి ప్రజాక్షేత్రంలో నాకు ఏంటంటే ఇప్పుడు అలవాటైపోయింది. గెలుపు కొత్త కాదు, ఓటమి కొత్త కాదు. ఇప్పటికి 5 సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేసిన తర్వాత 3 సార్లు ఓటమి చేసి చూసాం, 2 సార్లు గెలిచాం. అందుకని కార్యకర్తలకు అండగా ఉండి కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఆ పార్టీ ప్రతినిధిగా నేను గాని మీకు అండగా ఉండి మీ వెన్నింటి ఉంటానని మాత్రం పత్రికాముఖంగా తెలియజేస్తూ, చట్టపరంగా మీరు కంప్లైంట్ ఇవ్వండి, మనం 6 నెలలు ఏడాది పాటు వాళ్ళకి అవకాశం ఇద్దాం. పరిపూర్ణంగా మెయిన్ రోడ్డు మనం వేయలేని పరిస్థితి ఏర్పడ్డది, మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. ఇలాంటి విషయాల్లో కూడా మన అధికార పక్షాలకు సంబంధించి ఆ రోజు మనం ఉండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినా ఎన్ని రకాలు చెప్పినా సరే ఆ కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవడం వల్ల మనం ఓటమి చూడవలసి వచ్చింది. నిన్న చిన్నపాయలో జరిగినటువంటి దళితులపై జరిగినటువంటి దమనకాండ అవ్వచ్చు, ఈ రోజు జానకిరాంపురం, బలిజిపాలెం, జేనాడిపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరిగినటువంటి దుశ్చర్యలు అవ్వచ్చు, శిలాఫలకాలు ధ్వంసం చేసే కార్యక్రమాలు, మైచారిపాలెం లాంటి గ్రామాల్లో జరిగినటువంటి దుశ్చర్యలు అవ్వచ్చు, ఇలాంటివి మాత్రం ఖండిస్తూ అయ్యే మళ్లీ పునరావృతం కాకూడదని మీరు తెలుగుదేశం వాళ్ళు కార్యకర్తలు కూడా పెద్ద తరహాగా పెద్ద మనసుగా గౌరవాన్ని తెచ్చుకునే విధంగా ప్రవర్తన మార్చుకోవాలని మాత్రం పత్రికాముఖంగా మీకు మండల గ్రాంట్ కనీసం రూపాయి ఎంపీటీసీలు కానీ వాళ్ళకి ఇచ్చేవారు కాదు. ఈ రోజు మనం ఇస్తున్నాం. పోలీస్ పరంగా మీరందరూ కూడా ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు ఉంటే మాత్రం కంప్లైంట్ ఇవ్వండి. చట్టపరంగా వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోమని మనం డిమాండ్ చేద్దాం. వాళ్ళేదో దుడిగార పట్టుకొచ్చారు కదా అని చెప్పి మనం కూడా కత్తో కర్ర పట్టుకుని ముందుకెళ్లే కార్యక్రమం మాత్రం చెయ్యొద్దు. అలాగే స్థానిక శాసనసభ్యులు ఎప్పుడైనా మీ మండలానికి వచ్చినప్పుడు, మీ పంచాయతీకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తే దయచేసి పార్టిసిపేట్ చేయండి, తప్పు కాదు. 2 స్లాబులు వేసి పిల్లర్స్ వేసి ఇంకా కొంచెం ఇన్కంప్లీటెడ్ గా ఉన్నటువంటి మా పార్టీ కార్యాలయాన్నే ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా తాడేపల్లిలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడదీయడం. ఈ రోజు ఎక్కడైనా సంవత్సరానికి లీజుకి 1000 రూపాయలే తీసుకుంటారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ బంజారా హిల్స్ లో ఉన్నదంటే అది కూడా అంతే. తెలంగాణ భవన్ ఉన్నదంటే 1000 రూపాయలకే సంవత్సరానికి లీజుకి 1000 రూపాయలు లీజు తీసుకునే ఉన్నాయి. అలాగే ఏంటంటే ఎక్కడున్నా 99 సంవత్సరాలు లీజు తీసుకున్నటువంటి కార్యక్రమాలు 1000 రూపాయలకే ఎకరాకి ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయి. అవి ప్రభుత్వం పార్టీ కార్యాలయాలు తీసుకునేవి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అయితే విజయనగరంలో గానీ, నెల్లూరులో గానీ, ప్రకాశంలో గానీ విశాఖలో కూడా ఘనంగా. ఇప్పుడు ప్రకటనలు.